అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో పట్టభద్రోత్సవ ప్రసంగంలో పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడి తీవ్ర వివాదానికి తెరలేపిన భారత సంతతికి చెందిన మేఘా వేమూరి తాను చేసిన చర్యపై వస్తున్న ప్రశంసలు విమర్శలపై తాజాగా స్పందించారు. తన ప్రసంగం మరింత మందికి చేరినట్లయితే దానివల్ల వచ్చే పాజిటివ్ నెగిటివ్ వ్యాఖ్యలను తాను హ్యాండిల్ చేయగలనని స్పష్టం చేశారు. ఇటీవల గురువారం రోజున మసాచ్యుసెట్స్లో తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమం సందర్భంగా మేఘా వేమూరి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పాలస్తీనా అంశంపై మాట్లాడారు. దీంతో ఎంఐటి తీవ్రంగా పరిగణించి ఆ తర్వాత రోజున జరిగే వేడుకలో మేఘా వేమూరితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మేఘా వేమూరి పాలస్తీన్ ప్రసంగంపై స్పందించిన ఎంఐటి వర్గాలు తాము స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను గౌరవిస్తామని, అయితే ఆమె చేసిన పనిని మాత్రం అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఆమె ప్రసంగించడానికి అనుమతించింది కాకుండా వేరే ప్రసంగం చేశారని ఎంఐటి తెలిపింది. ఇజ్రాయెల్తో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధాలు కలిగి ఉందని, ఆ మారణహోమంలో భాగమని నిందించడం తమకు తెలియకుండానే ప్రసంగించిందని పేర్కొంది. అయితే మేఘా వేమూరి చేసిన ప్రసంగానికి ఆమె డిగ్రీని మాత్రం నిలిపివేయడం లేదు. ఆమెకు డిగ్రీ లభిస్తుందని ఎంఐటి ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఎంఏజీఏ సభ్యుల నుంచి మేఘా వేమూరికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్వార్థపూరితంగా మేఘా వేమూరి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అక్కడ ఉన్న యూద విద్యార్థుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రసంగించారని నిందించింది. ఆమె తల్లిదండ్రులు భారత్కు చెందినవారు కావడం వల్ల భారతీయ వ్యాఖ్యాతలు కూడా హిందువుల బాధల గురించి మాట్లాడకుండా ప్రగతిశీలకారిగా కనిపించడానికి పాలస్తీనాను ఎంచుకున్నారని ఆమెను విమర్శించారు. అయితే మేఘా వేమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్నది పాలస్తీనా ప్రజల కష్టాలతో పోలిస్తే చాలా తక్కువని, వారి ఆశయానికి తాను సహాయపడాలంటే ఇంకా ఎక్కువ భరించగలనని తెలిపారు. తనకు తన కుటుంబం అండగా నిలిచిందని, ఎంఐటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో రెండవ రోజు తనను అనుమతించలేకపోవడంతో తాను ఏమాత్రం నిరాశపడలేదని ఆమె తేల్చి చెప్పారు. పాలస్తీనా మారణహోమంలో భాగస్వామి అయిన ఒక సంస్థ వేదికపై తాను నడవాల్సిన అవసరం లేదని భావిస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాంటి అర్హత లేకుండా లేదా సరైన ప్రక్రియ లేకుండా నిర్దిష్ట విధానాన్ని ఉల్లంఘించారన్న సూచన లేకుండా తనను శిక్షించడానికి ఎంఐటి అధికారులు తమ పరిధిని దాటినందుకు తాను నిరాశ చెందినట్లు ఆమె తెలిపారు. ఎంఐటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో న్యూరోసైన్స్ గ్రాడ్యుయేట్ అయిన మేఘా వేమూరి తన లింక్డ్ఇన్ ఎక్స్ ఖాతాలను తొలగించారు.